టు ద 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 రివ్యూ. సో, సీజన్ 3 చూసే ముందు సీజన్ 2 చేస్తే మీకు సీజన్ 3 గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది. సీజన్ 3 అనేది సీజన్ 2 ఎండింగ్ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఆర్గనైజ్ చేసే వాళ్ళు పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకెవరైతే ఎదురు తిరిగారో వాళ్ళందరినీ చంపేస్తారు వన్ బై వన్. కాకపోతే ట్విస్ట్ ఏందంటే నంబర్ 11 అనేది నంబర్ 246 ప్లేయర్‌ని చంపదు. జస్ట్ ఎక్కడ కాల్చాలో అంటే మనిషి ఎట్లాగైతే చనిపోడో అక్కడ కాలుస్తుంది. ప్లేయర్ 11 అనేది 246ని సేవ్ చేస్తుంది. చనిపోయినట్టు యాక్ట్ చేస్తే నువ్వు బతకగలవు అని నంబర్ 11 చెప్తుంది. నంబర్ 246 కూడా అలాగే చేస్తాడు. అలా టైటిల్ స్క్రోల్ అవుతున్నప్పుడు ప్లేయర్స్ ముందు ఒక బాక్స్‌ని పెడతారు వాళ్ళు. దాంట్లో నంబర్ 456 ప్లేయర్ అనేది ఉంటారు. ఇన్‌సైడ్ లోపల బాక్స్ అనేది. ఆడ లోపల ఉండే వాళ్ళందరూ చనిపోయారనుకుంటారు. కాకపోతే కొంచెం సేపు తర్వాత నంబర్ 456 వేకప్ అవుతాడు. అప్పుడే ఫ్రంట్ మ్యాన్ తమ్ముడు వాళ్ళ దివి గురించి ఎతకడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళలో ఒక పర్సన్ అనేది మిస్ అవుతాడు. ఆ బోట్ డ్రైవర్ చెప్పినట్టు అలలకి కొట్టుకుపోయుంటాడని చెప్తాడు. బట్ నిజానికి తర్వాత ఎపిసోడ్‌లో తెలుస్తుంది దాన్ని ఎవరు చంపారనేది. అప్పుడు ఆర్గనైజర్స్ వచ్చి హీరో లేవగానే ఆర్గనైజర్స్ వచ్చి అప్పుడు టోటల్ ప్రైజ్ మనీ ఎంతుందో చెప్తారు. 60 ప్లేయర్స్ రిమైనింగ్ ఉన్నారని చెప్తారు. ఆ 60 ప్లేయర్స్‌తో సీజన్ 3 అనేది కంటిన్యూ అవుతుంది. అప్పుడే నంబర్ 456 సో, అడుగుతాడు ఫ్రంట్ మ్యాన్‌ని. నన్నెందుకు ప్రాణాలతో వదిలిపెట్టాడని. ఇక్కడ కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ గేమ్ కంటిన్యూ చేయాలా? వద్దా? అనేది ఓటింగ్ అనేది పెడతారు. అందరూ ఓటేస్తారు. కాకపోతే నంబర్ 456 అనేది రాడు. అతన్ని ఓట్ అనేది కన్సిడర్ చేయరు. ఓటింగ్‌లో మెజారిటీ పీపుల్ గేమ్ కంటిన్యూ చేయడానికి ఓటు వేస్తారు. గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది. నంబర్ 11 అనేది 246 సేవ్ చేస్తుందని చెప్పాను కదా! స్టార్టింగ్ వీడియోలో. అప్పుడు వాళ్ళు కిందకొచ్చి ఆ పార్ట్స్‌ని రిమూవ్ చేస్తుంటే నంబర్ 11 అడ్డుపడి నంబర్ 246ని సేవ్ చేస్తుంది. ఫ్రంట్ మ్యాన్ తమ్ముడు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో అతనికి సాయం చేసేవారికి లోకల్ రౌడీస్ ఉంటారు. లోకల్ రౌడీస్ అనే ఒకతను నైట్ చెప్తాడు. నైట్ నేను సౌండ్ విన్నాను. బోట్ డ్రైవరే చంపేసి పడేసాడు అని చెప్తాడు. కాతే ఆ పోలీస్ మ్యాన్ అనే అతను అతన్ని నమ్మడు. ఎందుకంటే ప్రీవియస్‌గా అతను సేవ్ చేశాడు కాబట్టి. తర్వాత ఫోర్త్ గేమ్ అనేది అనౌన్స్ చేస్తారు. అది నైఫ్ అండ్ కీస్. సో, ఈ గేమ్‌లో టోటల్ 60 ప్లేయర్స్‌ని 30గా డివైడ్ చేస్తారు. ఒక టీమొచ్చి బ్లూ టీమ్. ఇంకొక టీమొచ్చి రెడ్ టీమ్. 2 టీమ్స్‌కి డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క టీమ్‌కి ఒక్కొక్క అడ్వాంటేజ్ అనేది ఇస్తారు. రెడ్ టీమ్ వాళ్ళకి ఒక బాక్స్ ఇస్తారు. రెడ్ కలర్ బాక్స్. అండ్ అలాగే బ్లూ టీమ్ కూడా ఒక బ్లూ కలర్ బాక్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ రెడ్ టీమ్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ బాక్స్ లోపల అనేది నైఫ్ అనేది ఉంటుంది. తర్వాత బ్లూ టీమ్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కీస్ అనేవి ఉంటాయి. ఒక ప్లేయర్‌కి ఒక కీ అనేది ఉంటుంది. ఆ కీ అనేది ఒక్కొక్క షేప్‌లో అనేది ఉంటుంది. లైక్ స్క్వేర్, ట్రయాంగిల్ అలాగే సర్కిల్ 3 కీస్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ మ్యాన్ టీమ్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ గేమ్ గురించి. టీమ్ రెడ్ వాళ్ళు టీమ్ బ్లూని కనిపెట్టి చంపేయాలి ఆ కత్తితో. సో, ఎవరైతే చంపలేదో వాళ్ళు ఫ్రంట్ మ్యాన్ టీమ్ వాళ్ళు ఆటోమేటిక్‌గా ఎలిమినేట్ చేస్తారు. ఒక్కొక్క పర్సన్ మినిమమ్ ఒక్కరినైనా చంపాలి. అలా చంపినప్పుడే వాళ్ళు నెక్స్ట్ రౌండ్‌కనేది మూవ్ అవుతారు. బ్లూ టీమ్ అనేవాళ్ళు రెడ్ టీమ్ నుంచి తప్పించుకోవడానికి ఆ కీస్‌ని ఉపయోగించి ఒక్కొక్క రూమ్‌కి వెళ్లి ఆ ఎగ్జిట్ డోర్ అనేది ఎక్కడుందో దాన్ని కనిపెట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు తప్పించుకోగలుగుతారు. అలాగే ఫ్రంట్ మ్యాన్ టీమ్ వాళ్ళు ఇంకొక చెప్తారు. రెడ్ టీమ్ వాళ్ళు చంపుకోకూడదు. బ్లూ టీమ్ వాళ్ళని మాత్రమే చంపాలి. అండ్ అలాగే సో, ఒక టీమ్ నుంచి ఇంకో టీమ్‌కి స్వాప్ అవ్వచ్చు. ఒకరు ఒకరు ఒప్పుకుంటేనే ఆ రోల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అంటే బ్లూ టీమ్ అతను రెడ్ టీమ్‌లోకెళ్ళొచ్చు. రెడ్ టీమ్ అతను బ్లూ టీమ్‌లోకెళ్ళొచ్చు. అప్పుడే ఫ్రంట్ మ్యాన్ తమ్ముడైన పోలీస్ మ్యాన్‌కి మరికొందరు సహాయం చేయడానికొస్తారు. అతను లోకల్ రోడ్ అతను కొందరిని ఏర్పాటు చేస్తారు అతనికి హెల్ప్ చేయడానికి. ఆ దీవిని ఎతకడానికి అది గేమ్ ఎక్కడ అనేది జరుగుతుందనేది. అప్పుడే ఒక లోకల్ రోడీ అనే అతను వాంగ్ అనే అతని పర్సన్‌కి అంటే ఫ్రంట్ మ్యాన్ తమ్ముడైన పోలీస్ మ్యాన్ కాల్ చేసి సెట్ చేసేదానికి నేను రావట్లేదు. రీజన్ చెప్తారు. ఎందుకంటే ఆ డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పి ఆ జర్నీ అనేది అతను ఎంటర్ కాడు. అప్పుడే రెడ్ టీమ్ వాళ్ళు ఒకను బ్లూ టీమ్‌లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు. అంటే ఏమన్నా రోల్స్ చేంజ్ చేసుకోవాలా అనేది. కొందరైతే రోల్స్ అనేవి చేంజ్ చేసుకుంటారు. కొందరనేవి రోల్స్ అనేవి చేంజ్ చేసుకోరు. అప్పుడే ఒక ఎమోషనల్ సీన్ అనేది చూపిస్తారు. మదర్ అండ్ సన్‌ది. ఈ పిక్ అనేది చూడండి. ఇది ఎపిసోడ్ 2లో చాలా ఇంపార్టెంట్.
సో, అప్పుడొచ్చినప్పుడు సీజన్ ఎపిసోడ్ 2 రివ్యూ వచ్చినప్పుడు ఈ పిక్ ఎందుకు చూపిచ్చానో మీకు అర్థమవుతుంది. అప్పుడే గేమ్ అనేది స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేస్తారు. సో, బ్లూ టీమ్ వాళ్ళు ముందు రూమ్ లోపలికి వెళ్ళి, సో, వాళ్ళకిచ్చిన కీస్‌తో డోర్స్ అనేది ఓపెన్ చేసి, అవి ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడుంటాయో దాన్ని కనిపెట్టి, సో, గేమ్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలి. సో, ఈ ఎపిసోడ్ లాస్ట్‌లో నంబర్ 456 కూడా గేమ్ ఆడడానికి రెడీ అవుతాడు. ఒకవేళ ఆడకపోతే చంపేస్తారని తెలుసు కాబట్టి. సో, ఎపిసోడ్ 1 అనేది సీజన్ 3లో జస్ట్ నార్మల్‌గా ఉంటుంది. సో, సేమ్ లైక్ ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది. సో, వాళ్ళ ఫ్రంట్ మ్యాన్ తమ్ముడైన పోలీస్ మ్యాన్ సేమ్ ఆ ఆపరేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. సో, ఆ గేమ్ అనేది ఏ దీవిలో జరుగుతుందో, ఆ గేమ్ కనిపెట్టడానికి మళ్ళీ తన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాడు. సో, అండ్ అలాగే నంబర్ 456 కూడా గేమ్స్ ఆడడానికి రెడీ అవుతాడు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఏమైనా ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నా కానీ కామెంట్స్ చేయండి. సో, ఇంప్రూవ్ చేసుకునేదానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ ఎపిసోడ్ 2లో రివ్యూ అనేది కలుసుకుందాం మళ్ళీ. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving.